వచ్చేటటువంటి ఉద్యోగాలలో పిల్లలు ఉండి విలువైన జీవితాలను కుటుంబాలకు ఇవ్వాలనే పద్ధతితోటి నవీన్ కుమార్ గారు ప్రవేశపెట్టినటువంటి పద్ధతి ఏంటంటే ట్యూషన్ టీచర్ల పద్ధతి. దాన్ని ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ట్యూషన్ టీచర్ల పద్ధతి ఏదైతే ఉందో దాన్ని తీసేయడము అనేది కరెక్ట్ కాదు. ఆ ఫ్యాకల్టీ మరి పేరెంట్స్కు అలాగే ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు మరి మెంటల్లీ అటాచ్మెంట్ ఉన్నటువంటి టీచర్స్ వాళ్ళు చెప్తే అనుకుందాం. సత్యనాయక్ గారు చెప్తే నాకు కొద్దిగా అర్థమవుతుంది, కానీ విజయాలు చెప్తే మొత్తం అర్థమవుతుంది అనే సినిమా ఉన్నది కదా. కాబట్టి ఆ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టీచర్స్ చెప్పింది సక్రమంగా 100% పిల్లల నెత్తులలో జరుగుతూ ఉన్నాయి. తక్కిన టీచర్ చెప్పేది అర్థం అవ్వట్లేదు అనేది ఇక్కడ పిన్ పాయింట్, ఒరిజినల్లీ పిన్ పాయింట్ అండి. కాబట్టి మేమేమంటున్నామంటే ఈ పాత ఏ టీచర్లకు నాకు అవసరం లేదు, మీరు టీచర్లను అపాయింట్మెంట్ చేశారు, వెళ్ళండి కూడా వాళ్ళని కంటిన్యూషన్ చెయ్యండి. కానీ నాకు కావాల్సిన ట్యూషన్ టీచర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళని యథావిధిగా 2000 పైచులకు మరి ఉద్యోగస్తులను తొలగించిన ఏదైతే ఉన్నారో పార్ట్ టైం వాళ్ళను యాజ్ ఇట్ ఈజ్గా ఎస్సీ సబ్ ప్లాన్ నుండి వచ్చినటువంటి నిధులు ఉన్నాయి. తర్వాత ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ సెక్రటరీ గారు కానీ వాళ్ళ జేబులలో నుండి డబ్బులు ఇవ్వట్లేదు. ఇది మా డబ్బులు, తల్లిదండ్రుల డబ్బులు, పిల్లల డబ్బులు. కాబట్టి వాళ్లకు ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో ఈరోజు మరి ముఖ్యమైనటువంటి టీచర్లకు ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న వాళ్ళకు ప్రభుత్వ పాఠశాలలకు చేంజెస్ ఉన్నాయి జీతాలలో. అక్కడ 50,000 జీతం వస్తే రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్కు ₹1,00,000 ఇస్తూ ఉంది. మేము దానికి కూడా విరుద్ధం కాదు. కానీ మాకు టీచర్లు చెప్తే మాకు గట్టిగా పోటీ పరీక్షలు మేము రాయగలుగుతాము. కాబట్టి యథావిధిగా ఒకవేళ 2,000 మంది